అందుకే మన హృదయాలోచనలో దేవునికి అప్పచెప్పుకున్నాం అనుకోండి, దేవుణ్ణే స్తుతించే విధంగా మనం ఏ పని చేసుకున్నా ఆ పనిలోనూ ఆయన స్తుతించుకుంటూ పని చేసుకున్నాం అనుకోండి, ఆయన చిత్తమే మనలో నెరవేరుతుంది. ఇది గొప్ప ఇంటిలో వాడబడేటువంటి పాత్ర. ఈ పాత్ర ఎక్కడ పెడతాం? ఇంటి లోపల ఉంటుందండి. అది కూడా ఎక్కడ ఉంటుంది? భద్రంగా ఉంటుంది. అంతే, అది ఎక్కడ పడితే అక్కడ పాడేయరండి. కానీ పనికిరాని పాత్రలు ఎక్కడ ఉంటాయి? అవి కూడా బయటే ఉంటాయండి. కానీ ఎప్పుడో ఏ సందర్భాన్ని బట్టి ఎప్పుడో వాడుకుంటాం. మరి మనం ఏ పాత్రగా ఉండాలి? మన ఏ స్థితిలో అయితే దేవుడు మనల్ని పిలిచాడో ఆ స్థితిలోనే ఆయనకి అప్పచెప్పుకుంటే ఘనమైన పాత్ర కింద ఆయన చేత నిర్మించబడతామండి.